ఇంట్లోని చాలా ఈజీగా టెంపుల్ స్టైల్‌లో రవ్వ కేసరి ఎలా చేయాలేంటో చూపిస్తాను చూడండి. ఈరోజు మనం 5 నిమిషాల్లో సాఫ్ట్ యమ్మీ రవ్వ కేసరి ఎలా చేయాలంటే చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లోని నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీటెక్కిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. లో ఫ్లేమ్‌లోనే వేగించుకోవాలి. ఇలా నెమ్మదిగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు రవ్వ పూర్తిగా వేగిపోయిన తర్వాత షుగర్ వేసుకోండి. మీకు తీపి ఎంత కావాలితే అంత వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలపండి. ఇలాగ పూర్తిగా వేగిన తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ రవ్వ వేసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేయండి. నేనైతే కొద్దిగా వేసుకున్నానండి. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించండి. ఇక్కడ మీకు షుగర్ సరిపోయింది లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉడికించిన తర్వాత 2, 3 యాలకులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలపండి. రవ్వ కేసరి బాగా ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోండి. మీకు ఎంత కావాలితే అంత నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత రవ్వ కేసరిలో వేయండి. ఈజీ హెల్తీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి లాంగ్ వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.